అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎంఆర్ ముళ్ళపూడి. ఈరోజు ఈ వీడియోలో మీకు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ మీద అవగాహన కల్పించడంలో భాగంగా మా రహీమా గారు కొన్ని డౌట్స్ అడుగుతా ఉన్నారు. నమస్తే రహీమా గారు, చెప్పండి మీ డౌట్స్ ఏంటి? అదే 100కి 90% మనకి నష్టపోతూనే ఉన్నారు. మనం ఎన్ని జాగ్రత్తలు ఎన్ని చూసినా నష్టం అయితే ఉంటుంది. దాన్ని ఎలా నష్టం లేకుండా కొంచెం ఒడ్డున ఎలా చేరుకోవాలి చెప్తారా? చేరుకోవాలి. సో అయితే 100కి 90 మంది నష్టపోతున్నారు, 10 మంది లాభపడుతున్నారనే కదా అర్థం. అయితే మీరు రిస్క్ మేనేజ్మెంట్ అనే మాట విన్నారా? విన్నారు కదా, అది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ రిస్క్ మేనేజ్మెంట్ ఏంటో తెలుసుకోవటం, దాన్ని పాటించడం జరిగితే ఈ నష్టాలు తగ్గిపోతాయి. అంతమంది నష్టపోరు. ఈ నష్టానికి కేవలం కారణం ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ పాటించకపోవటం. ట్రేడింగ్లో రిస్క్ మేనేజ్మెంట్ అంటే 2 టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటి స్టాప్ లాస్ పెట్టుకోవటం. మనం ఏదైనా ఆర్డర్ పెట్టామంటే అది మనం పైకి వెళ్తుందని కిందకి వెళ్తుందని ఏదో ఒక డైరెక్షన్లో పెట్టినప్పుడు మనం అనుకున్న డైరెక్షన్ కాకుండా వేరే డైరెక్షన్లో వెళ్తే లాస్ని కట్ చేయడానికి స్టాప్ లాస్ అంటాం. అంటే ఏంటంటే మనం లాస్ ఎంత వస్తుందో తెలియకుండా ఏ ట్రేడ్ చేయకూడదు. అదేవిధంగా హెడ్జింగ్ అని ఒక టెక్నిక్ ఉంది. అంటే ఏంటి, మనం ఏదైనా ఒక స్ట్రాటజీ పెట్టినప్పుడు మనం అందులో హెడ్జింగ్ అనేది పార్ట్ అన్నమాట. ఆ హెడ్జింగ్ మనం కానీ స్టాప్ లాస్ కానీ పెట్టకుండా ట్రేడింగ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఎంత లాస్ వస్తుందో మనకే తెలియదు. సో ఉన్న క్యాపిటల్ అంతా ఒక ట్రేడ్లో పోయే అవకాశం కూడా ఉంటుంది. లేదంటే ఒక సంవత్సరం సంపాదించిందంతా ఒక రోజు పోయే అవకాశం ఉంటుంది. ఎక్కువ జరుగుతుంది. దీనికి కారణం ఏంటి? మన యొక్క గ్రీడీనెస్, అంటే అత్యాశ. ఈ అత్యాశ ఎక్కువ, తొందరగా డబ్బు సంపాదించాలి, మనకి ఏమవుతులే అనే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఏమవుతుందంటే జరుగుతుంది అనమాట. అయితే మరి మనకి ఈ రిస్క్ మేనేజ్మెంట్ అనేది మనకు తెలుసా తెలియదా అనేది ఒకసారి చూసుకుంటే మనందరికీ తెలుసు. మన లైఫ్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా రిస్క్ మేనేజ్మెంట్ చేసుకుంటాం. మీకు ఎగ్జాంపుల్, మనం బీచ్కి వెళ్ళినప్పుడు చూడండి. బీచ్కి వెళ్ళినప్పుడు 100 మంది పిల్లలు పెద్దలు అందరూ వెళ్తారు కదా. సో ఎంత లోతు వరకు వెళ్తే మనం సేఫ్గా ఉంటాం, వెనక్కి వస్తాం అనేది తెలిసే చాలా జాగ్రత్తగా వెళ్తారు. సో అలా జాగ్రత్తగా వెళ్ళినా కూడా ఒక్కొక్కసారి ఏమవుతుంది, మనం అనుకోని కెరటం ఒకటి వచ్చేసి మొత్తం లోపల లాక్కెళ్ళిపోతుంది. అదేంటి, అది ఊహించలేము అనమాట. మనకి అసలు అలా కాకుండా కెరటం రాకుండా మనం లోపలికి వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఏమవుద్ది? డేంజర్. అంటే మరి లైఫ్ విషయంలో మనం అంత జాగ్రత్తగా ఉంటున్నాం, డబ్బు విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండలేదు అంటే మనం లైఫ్ విషయంలో దేవుడు మనకు ఆ క్వాలిటీ ఇచ్చాడు. సో మనం ప్రశాంతంగా ఆలోచిస్తే డబ్బు విషయంలోనూ మనం జాగ్రత్తగా ఉంటాం. ఎందుకని మన పూర్వీకులు చూడండి, పూర్వీకులు చాలా జాగ్రత్తగా ఉండేవారు. వాళ్ళకి ఎంత ఖర్చులు తగ్గించుకుంటే అంత ఖర్చులు తగ్గించుకుని లైఫ్ లీడ్ చేసేవారు. ఉన్న ఆస్తులు అమ్ముకునేవారు కాదు, అప్పులు చేసేవారు కాదు. అప్పు చేస్తున్నారంటే ఎంతో జాగ్రత్తగా దానివల్ల బెనిఫిట్ ఉంటేనే అప్పు చేసేవాళ్ళు. ఇప్పుడు మనం చూడండి, అప్పులు ఎందుకు చేస్తున్నాం? ఫోన్ కొనడానికి అప్పు చేస్తాం, టీవీ కొనడానికి అప్పు చేస్తాం, వాషింగ్ మిషన్ కొనడానికి అప్పు చేస్తాం, ఈఎంఐలు పెంచేస్తున్నాం. ఇవన్నీ కూడా నీడ్స్, వాంట్స్ 2 ఉన్నాయి మనకి. నీడ్స్ అంటే ఏంటి? అవసరాలు. వాంట్స్ అంటే కోరికలు. సో నీడ్స్కి అప్పు చేయొచ్చు, వాంట్స్కి అప్పు చేయకూడదు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, నీడ్స్ అనేది అసలు లెక్కలేదు, వాంట్స్కి అప్పు చేసేస్తాం. సో అదేవిధంగా ఇప్పుడు మరి బీచ్లో అంత జాగ్రత్తగా ఉండేవాళ్ళు మరి ఈ విషయాలు ఎందుకు ఉండలేదంటే కేవలం ఒకళ్ళు చూసి ఒకళ్ళు వాళ్ళలాగా మనం ఉండాలి, సో వాళ్ళకంటే మనం ఇంకా స్పీడ్గా పైకి వెళ్ళిపోవాలి అనేది ఈ యొక్క లక్షణం వలన మనం ఇట్లా అయిపోతున్నాం అనమాట. సో అందు గురించి ఏంటంటే మా తండ్రులు తాతలు టైంలో ఇలా లేదు, ఇప్పుడే వచ్చిందన్నమాట ఇది. ఈ రిస్క్ సరే వ్యాపారంలో రిస్క్ తీసుకోవట్లేదు, పోతుంది డబ్బు, పెట్టిన డబ్బు పోతుంది, ఇంకా తెచ్చి పెడుతున్నారు. ఎంత లాస్ అవుతుందనేది ఎవరికి అర్థం కావట్లా. వ్యవసాయంలోనూ రిస్క్ తీసుకుంటున్నారు. చూడండి, అప్పు తెచ్చి కౌలుకు తీసుకుని పెట్టుబడి అంతా పెట్టి చివరికి ఒక క్రాప్ దెబ్బతినేటప్పటికి అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బేసిక్ మీద నాలెడ్జ్ లేకపోవడం. ఇదంతా కేవలం ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ అనేది దాని మీద అవగాహన లేకపోవడం. తెలియక కాదు, తెలియదంటే ఒప్పుకో. ఎందుకంటే మనం చూడండి, బీచ్లో అంత జాగ్రత్తగా ఉన్న వాళ్ళు ఈ విషయాల్లో ఎందుకు ఉండట్లేదు? కేవలం అత్యాశని మరోసారి చెప్తున్నాను. సో అందువల్ల ఏంటంటే సరే ఈ విషయాలన్నీ మనం ఎవరిని మార్చలేం. కానీ ట్రేడింగ్ విషయానికి వస్తే కనుక ఈ స్టాప్ లాస్, హెడ్జింగ్, ఈ 2 టెక్నిక్స్ గురించి మీరు తెలుసుకుండి దాన్ని పాటిస్తే కనుక ఈ నష్టపోయే అవకాశాలు చాలా చాలా తక్కువ ఉంటాయని తెలియజేస్తున్నా. సో ఈ విషయం మీద మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక ఈ స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే మేము ఆన్లైన్ ద్వారా ఫ్రీగా మీకు అన్నీ తెలియజేస్తామని చెప్తున్నాను. అదేవిధంగా నేను ఒక లైఫ్ కోచ్ అంటే ఏంటంటే లైఫ్లో మనం సక్సెస్ అవ్వాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి స్కిల్స్ నేర్చుకోవాలి అనేది కూడా మీకు తెలియజేస్తూ
థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అర్థం అవడానికి వీలుగా మంచి డౌట్ అడిగినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఐఎమ్ క్లోజింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ.